audio jungle. యాక్చువల్లీ అడ్వాన్స్ గురించి ప్రతిసారి చెప్తుంటే ఇదే గుర్తుకొస్తుంది నాకు అడ్వాన్స్ అనేది. బట్ అలా లేదు, యాక్చువల్లీ సినిమా చాలా మంచిగా తీసామనుకుంటున్నాం మేము అందరం కలిసి టీం అంతా. సో ఫస్ట్ ఈ సినిమా గురించి ఏం మాట్లాడాలంటే హీరో గురించి మాట్లాడాలి. ఎందుకంటే జస్ట్ నేను ఒక 50 minutes షార్ట్ ఫిల్మ్ చేస్తే ఆయన తనకు నచ్చి ఒక మూవీ ప్రొడ్యూస్ చేశాడు. సో అది నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఓకే, యాజ్ యాక్టర్గా అంటే యాక్టర్ గురించి ఆయన గురించి చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ప్రూవ్డ్ యాక్టర్. సో సంభవం తర్వాత ఆయన మంచిగా యాక్టింగ్ గురించి చాలా మంచి పేరు వచ్చింది. సో ఈ సినిమాలో యాక్టింగ్ గురించి డెఫినెట్గా 21st తర్వాత ఈయన యాక్టింగ్ క్యాపబిలిటీస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయనే విషయం మీకు కూడా తెలుస్తుంది. సో అంటే ఈ సినిమా తర్వాత సుధీర్ బాబు గారి రేంజ్ ఇలా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో అట్ ద సేమ్ టైం హీరోయిన్ నభా నటేష్. సో అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, డెఫినెట్గా అందరికీ లవబుల్ క్యారెక్టర్. సో చాలా ఎనర్జెటిక్ గర్ల్ అమ్మాయి, చెప్పాలంటే లైక్ ఈక్వల్ టు రెడ్ బుల్ గర్ల్ అనొచ్చు అమ్మాయిని, అంత బాగా చేసింది అమ్మాయి. అలాగే మా కెమెరామెన్ సురేష్ గారు, థ్యాంక్ యూ బ్రో. యాక్చువల్లీ అతను చాలా హార్డ్ వర్క్ చేశాడు డిఏ నిమిషాల్లో, కానీ నాతో చాలా పేషెన్స్గా ఉన్నాడు, నన్ను ఓపిక భరించాడు. థ్యాంక్ యూ బ్రో. అండ్ ఎడిటర్ గారు చోటకే ప్రసాద్ గారు, నిజంగా ఐ లవ్ దట్ గై. నిజంగా చాలా చాలా బాగా చేశాడు ఎడిటింగ్ అనేది. ఎడిటింగ్ అంటే బేసిక్గా ఒక సీన్లో ఒక ఎమోషన్ కానీ ఒక ఫీల్ కానీ, అంటే ఎమోషన్ని ఫీల్ ఉండాలనే గుడ్ ఉండాలని జస్ట్ ఒక 4 frames తేడా ఉంటాయి. ఆ 4 frames ఆయనకి బాగా తెలుసు, అంటే చాలా బాగా కట్ చేస్తారు. నిజంగా ఐ లవ్ దట్ గై. మేబీ సార్ ఉన్నారు తెలియదు నాకు. థ్యాంక్ యూ సార్, మీతో వచ్చి చాలా హ్యాపీగా అనిపించింది. అట్ ద సేమ్ టైం ఐ డోంట్ నో ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ అందరూ సీనియర్ పీపుల్ సైడ్ అందరూ హీరో గారు కానీ హీరోయిన్ అందరూ మూవీస్ చాలా వర్క్ చేశారు. మేబీ నేను ఒక్కనే వర్క్ చేయింది. సో అందరూ నన్ను జస్ట్ నా విజన్ కోసం అందరూ వర్క్ చేశారు, చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కెమెరా ముందు వచ్చేసి యాక్షన్ చెప్పేటప్పుడు ఎంత స్ట్రాంగ్గా మాట్లాడతారు, ఇక్కడ కొంచెం సార్. ఓకే, సో నభా మాట్లాడుతుంది. నభా గారు, అమ్మాయి పేరులోనే నటేష్ నటన ఉంది, అందుకే సిరి క్యారెక్టర్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది. నభా ప్లీజ్. మీరు తెలుగులో మాట్లాడతారా, కన్నడలో మాట్లాడతారా, ఆంగ్లంలో మాట్లాడతారా? హాయ్, అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను ఇంతకుముందు సెట్లో మొత్తం బిల్డప్ తీసుకున్నాను, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫుల్ తెలుగు మాట్లాడతాను అని. ఇప్పుడు అందరినీ చూసి భయం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది గెస్ట్స్ ఫర్ మేకింగ్ ఇట్ టు ద ఈవెంట్. ఏం చెప్పాలి, ఐ విల్ ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు ద మ్యాక్స్, బట్ ఇప్పుడు ఐఎమ్ లైక్ షేకింగ్. I have to firstly thank Sudhir sir as a producer for giving me this wonderful opportunity to be a part of this amazing movie. And Sudhir sir as a co-star for making me really comfortable on the sets, not making me feel like a new person in the new town. And I've seen all his movies. He's an amazing actor, and I love the choices he makes in the movies and the script. And moreover that, I feel he is like a really great human being. Thank you so much for this amazing opportunity. And my director sir, Rajshekar sir, firstly I have to thank him so much for writing such wonderful and beautiful role. And trusting me, having that immense trust on me that I could pull off this role. I think I've done justice. I don't know. We all have to see on the 21st. Thank you so much, sir. I don't think you heard what I said. And mana DOP garu, Suresh sir, thank you so much for being such an amazing person, sweet person, such a sport. నేను మొత్తం యాక్చువల్లీ ర్యాక్ చేసాను మీకు ఆన్ ద సెట్స్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ సో మచ్ పాజిటివిటీ ఆన్ ద సెట్స్. ద ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఐ హ్యావ్ టు మెన్షన్ సుబ్బు గారు, పవన్, కార్తిక్, మనదీప్, everybody. Did I miss anybody's name? Hi. Santosh.
Because you guys made me feel like home. You never made me feel like I'm a new person in town. Thank you so much for doing that. Srikanth, you've been like a wonderful person who supported me on the sets too. You've always told nice words about me, and I have to thank you for that. Bobby, thank you for making me look good on screen. And I have to thank you also for making all of us look good on screen. Everybody, Varun, thank you for being the face of the producer. I've always told that naku ee movie to producer to interaction ledu. Every movie ante there is like a producer, hero and a director. So I've never had this direct interaction with the producer. So every time somebody says Sudhir sir is the producer, I'm like, yeah, oh okay, he's the producer. So thank you so much, and I think I've thanked everybody. Yes, Ajnish Loknath sir has given the music. I loved all the songs. He's also from Kannada, so I think we have like a little bit of Kannada power in the movie. He's not here, but I'd like to congratulate him for the amazing album. And also, I'm really, really glad that this is going to be my debut movie in Telugu, and really, really, really looking forward to work in a lot of Telugu movies. The industry which is made the entire world look and broken all the records. It has gone to another par after obviously the huge Bahubali. So I'm really, really looking forward to do more movies and looking forward for the debut. Yay! Thank you. నభా గారు, ఏమైనా డైరెక్టర్ గారు నాకు క్వశ్చన్ అడగాలి. ఈవిడ్ని చూసిన తర్వాత మీరు క్యారెక్టరైజేషన్ అనుకున్నారా, లేకపోతే క్యారెక్టరైజేషన్ అనుకున్నాక ఈ అమ్మాయి సెట్ అయిందా? అంటే ఆవిడ స్టార్ట్ చేసిందంటే ఒక బుల్లెట్ ట్రైన్ లాగా వెళ్ళిపోతూనే ఉంది. సో ఆ స్పీడ్ను చూసి మీరు క్యాస్ట్ చేశారా, లేకపోతే చాలా ఎనర్జెటిక్ గర్ల్, సో అందుకని ఆమె చూస్తానే ఓకే అనిపించింది. I had so many people to thank. I didn't want anybody to stop me, so I just went on. You didn't miss anyone actually. I did not know. ఇంకొంచెం గ్యాప్ ఇస్తే ప్రేక్షకులకు కూడా మీరు ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పేవారు. నన్ను యాంకర్లను మిస్ అయిపోయారు. యూ ఫర్గాటెడ్. Hey, sorry. Thank you so much, yaar, for putting such great show. Pleasure is ours. Thank you so much, Nabha garu. Wishing you a bright future in Telugu film industry as well. Thank you. And ఇంతకు ముందు డైరెక్టర్ గారిని, హరీష్ శంకర్ గారిని ప్రొడ్యూసర్ సుధీర్ బాబు గారి గురించి మాట్లాడమని అడిగాము. ఇప్పుడు యాక్టర్ సుధీర్ బాబు గారి గురించి మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా నువ్వు అడగకపోతే నేను చెప్పాలనుకున్నాను. బిగినింగ్ నుంచి సుధీర్ బాబు ప్రొడక్షన్స్ అంటే ప్రొడ్యూసర్ గానే చూశాను. ఇందాక ట్రైలర్లో తను కట్ చేశాడు, అమ్మాయి ముందు బిస్కెట్ అనే సినిమా ఆ సీన్ చేశారు. సారీ ఆ డైలాగు నేనైతే అసలు కింద పడి నవ్వేశాను. మామూలుగా అంటే యాక్టింగ్ రానట్టు ఆ సీన్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ టఫ్, వెరీ టఫ్ టు డూ దట్. అండ్ సుధీర్ ఇప్పటివరకు అందరూ సమ్మోహనం మాట్లాడుతున్నారు. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఈ సినిమా గురించి మాట్లాడతారు. దట్స్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది. అండ్ ఆ సినిమా బిస్కెట్ అని పెట్టడము, వైవాహర్ష అని డైరెక్టర్గా పెట్టడం, ఇవన్నీ ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ డే మార్నింగ్ షో ఈ సినిమా చూస్తున్నాను. కంగ్రాచులేషన్స్ సార్. నవరసాల్లో ఏ రసాన్ని కూడా దగ్గర రానియకుండా చాలా కష్టపడి డైలాగ్స్, ఐఎమ్ క్యూరియస్ అబౌట్ ద డైలాగ్. ఐ లవ్ ద డైలాగ్స్ ఎవరు రాశారండి? మీరు రాశారండి? కంగ్రాచులేషన్స్ అండి, చాలా బాగున్నాయి డైలాగ్స్, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.